ఫ్రెండ్స్, ఈ రోజు మనం ద డిప్లొమాట్ అనే ఇండియన్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ సినిమాని రియల్ స్టోరీ ఆధారంగా తీశారు. ఒక అమ్మాయి పాకిస్తాన్ లో ఇరుక్కుపోయినప్పుడు ఆ అమ్మాయిని ఏ విధంగా ఇండియాకు తీసుకొచ్చారన్నది ఈ స్టోరీ. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. 2017 మే 5వ తేదీన పాకిస్తాన్ లోని బునేర్ గ్రామంలో ఒక బూర్కా వేసుకున్న ఉజ్మా అనే అమ్మాయిని తాహిర్ అనే వ్యక్తి బయటకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. తాహిర్ బషీర్ అనే వ్యక్తితో కలిసి ఉజ్మాని పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో ఉండే హై కమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీస్ కి తీసుకుని వస్తాడు. అయితే ఆ ఆఫీస్ ఇంకా ఓపెన్ చేయకపోవడంతో తాహిర్ బషీర్ ఇద్దరు అలా బయటకు వెళ్తారు. అప్పుడే ఆ ఆఫీస్ ని ఓపెన్ చేస్తారు. ఉజ్మా సడన్ గా అక్కడ ఉన్న ఆఫీసర్ దగ్గరకు వెళ్లి, సార్, నేను ఇండియాకి చెందిన అమ్మాయిని, నన్ను బలవంతంగా పాకిస్తాన్ లోని బునేర్ గ్రామంలో బంధించారు, దయచేసి నన్ను లోపలికి అనుమతించండి అని అడుగుతుంది. దానితో ఆఫీసర్ చాలా ఆశ్చర్యపోయి, ఏంట్రా ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుందని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఉజ్మా, సార్, మీరు ఇండియాకు చెందిన వాళ్ళు, మీరు కాకుంటే నాకు ఎవరు సహాయం చేస్తారు, దయచేసి నన్ను లోపలికి రానివ్వండి అని అడుగుతుంది. దానితో ఆఫీసర్ తన టేబుల్ కింద ఉన్న బటన్ని నొక్కి గేట్ నంబర్ 6 నుండి లోపలికి రాని చెప్తాడు. అప్పుడు ఉజ్మా వెంటనే లోపలికి వస్తుంది. అక్కడ ఇండియాకి చెందిన చాలా మంది ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు ఉజ్మాని చూడగానే ఆమె పాకిస్తాన్ కి చెందిన తీవ్రవాది అని, ఆమె దగ్గర బాంబు కూడా ఉందని అనుకుంటారు. తర్వాత ఉజ్మాని లోపలికి రప్పించిన ఆఫీసర్ అక్కడికి వస్తాడు. అయితే ఉజ్మా చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఆఫీసర్, మేడం, మీరేమి భయపడకండి, మేము నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాము, దయచేసి మీ పాస్పోర్ట్ ని నాకు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఉజ్మా తన పాస్పోర్ట్ ని అతనికి ఇస్తుంది. తర్వాత డిప్యూటీ హై కమిషనర్ జేపీ సింగ్ అక్కడికి వస్తాడు. ఉజ్మాని చూసి నీ పేరేంటని అడుగుతాడు. అప్పుడు ఉజ్మా, సార్, నా పేరు ఉజ్మా అహ్మద్, దయచేసి నన్ను ఇక్కడి నుండి బయటకు పంపించకండి, నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను అని నాకు నమ్మకం లేదు, ప్లీజ్ నాకు సహాయం చేయండి అని అడుగుతుంది. అప్పుడు జేపీ సింగ్ ఉజ్మా పాస్పోర్ట్ ని చెక్ చేయిస్తాడు. అయితే ఉజ్మా ఇండియాకు చెందిన అమ్మాయి అని తెలుస్తుంది. తర్వాత జేపీ సింగ్ వీడియో రికార్డ్ చేస్తూ, నీకు వీసా ఎలా వచ్చిందని అడుగుతాడు. అప్పుడు ఉజ్మా, తాహిర్ నాకు వీసా తెప్పించి తర్వాత నన్ను పాకిస్తాన్ లోని బునేర్ గ్రామానికి తీసుకుని వెళ్లాడని చెప్తుంది. అయితే ఉజ్మా చెప్తుంది అంతా అబద్ధమని జేపీ సింగ్ కి అనుమానం వస్తుంది. ఎందుకంటే పోలీస్ రిపోర్టింగ్ లేకుండా, ఇమిగ్రేషన్ షీట్ లేకుండా ఉజ్మా అంత దూరం వెళ్లడం దాదాపు అసాధ్యం. అందుకని నువ్వు చెప్తుందంతా అబద్ధమని ఉజ్మాపై చాలా సీరియస్ అవుతాడు. అప్పుడు ఉజ్మా, తాహిర్ నన్ను పాకిస్తాన్ కి తీసుకుని వెళ్లి నన్ను శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బందులు పెట్టాడని చెప్తుంది. అయినా కూడా జేపీ సింగ్ కి ఉజ్మా మీద అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇది పాకిస్తాన్, ఇక్కడ మేము ఎవరిని నమ్మలేమని అంటాడు. అందుకని ఆమెను పూర్తిగా చెక్ చేయమని సీరత్ అనే ఒక లేడీ ఆఫీసర్ కి చెప్తాడు. అప్పుడు ఉజ్మా ఆ లేడీ ఆఫీసర్ కి తనని ఎంతలా బాధ పెట్టారో చూపిస్తుంది. తర్వాత సీరత్ ఆమె చెప్తుందంత నిజమే అని జేపీ సింగ్ కి చెప్తుంది. దానితో జేపీ సింగ్ కూడా ఉజ్మా చెప్తుందంత నిజమే అని నమ్ముతాడు. ఇక్కడి నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. తర్వాత జేపీ సింగ్ ఉజ్మా గురించి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఫరాజ్ సాహెబ్ కి తెలియజేస్తాడు. అతను కూడా ఉజ్మాకే సపోర్ట్ చేస్తాడు. అయితే ఉజ్మా ఇప్పుడు ఎక్కడుందని అడుగుతాడు. కానీ జేపీ సింగ్ ఉజ్మా ఒక రహస్యమైన ప్లేస్ లో ఉందని చెప్తాడు. తర్వాత మాలిక్ అనే పాకిస్తాన్ డిప్యూటీ హై కమిషనర్ ఉజ్మా ఎక్కడ ఉందో ఆ జేపీ సింగ్ గాడి మీద ఒక నిఘా ఉంచాడని చెప్తాడు. అయితే ఇక్కడ తాహిర్ గాడు ఉజ్మా ఇంకా బయటకు రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే జేపీ సింగ్ కొడుకు భార్య ఫోన్ చేస్తారు. అయితే జేపీ సింగ్ డ్యూటీలో పడి తన భార్య కొడుకును పట్టించుకునేవాడు కాదని మనకి తెలుస్తుంది. తర్వాత తాహిర్ అక్కడి నుండి వెళ్లిపోయి ఉంటాడు. అప్పుడు తివారీ అనే ఒక ఆఫీసర్ తాహిర్ బయట కనిపించడం లేదు, అతను తన భార్య ఉజ్మా ఎక్కడ ఉందని అడిగితే ఏం చెప్పాలని అడుగుతాడు. అప్పుడు జేపీ సింగ్, ఇంతకీ ఉజ్మా ఎవరు, ఆమె ఇక్కడ లేదే, ఏమో నాకు కూడా తెలియదు, నాకు తెలిసినా తెలియనట్టు ఉన్నాను, కాబట్టి మీరు కూడా అలాగే ఉండనని చెప్తాడు. తర్వాత తాహిర్ గాడు తన ఉగ్రవాది బ్యాచ్ మొత్తం పిలిపిస్తాడు. ఆ జేపీ సింగ్ గాడు నా భార్యని ఎక్కడో రహస్యంగా దాచిపెట్టాడు అని తన మత పెద్దలకు కూడా ఫోన్ చేసి చెప్తాడు. అయితే జేపీ సింగ్ కి ప్రతిరోజు ఒక కల వస్తూ ఉంటుంది. ఈ కల ఎందుకు వస్తుందో మనకు తర్వాత తెలుస్తుంది. తర్వాత భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ జేపీ సింగ్ కి ఫోన్ చేస్తుంది. నువ్వు ఎవరో అమ్మాయిని హై కమిషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో దాచిపెట్టావని నాకు సమాచారం వచ్చింది. అక్కడ ఏ గొడవలు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత నీదని చెప్తుంది. అయితే తాహిర్ గాడు తన భార్యని దాచిపెట్టారు అని భారత రాయబార కార్యాలయంపై దాడి చేయాలని చూస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్ డిప్యూటీ హై కమిషనర్ మాలిక్ అక్కడికి వస్తాడు. నువ్వు చేయవలసిన పద్ధతి ఇది కాదు, మరొకటి ఉంది అని తాహిర్ భార్యని జేపీ సింగ్ భారత రాయబార కార్యాలయంలో దాచిపెట్టాడు అని న్యూస్ లో పేపర్లో వేయిస్తాడు. అది చూసి జేపీ సింగ్ ఉజ్మా దగ్గరకు వెళ్తాడు.
అప్పుడు ఉజ్మా మీరు నన్ను ఇక్కడ ఉంచినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్ అని చెప్తుంది. దానితో జేపీ సింగ్ నీ భర్త తాహిర్ నిన్ను ఇక్కడ బలవంతంగా దాచిపెట్టామని మీడియా ముందు ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు కూడా మీడియా ముందుకు వచ్చి జరిగిందంతా చెప్పాలని అంటాడు. దానితో ఉజ్మా సార్ నేను మీడియా ముందుకు వచ్చి తాహిర్ ని ఎదుర్కోలేను అని చాలా భయపడుతుంది. అప్పుడు జేపీ సింగ్ నేను నీ మొబైల్ ని చెక్ చేశాను. అందులో నీకు తాహిర్ కి పెళ్లైన వీడియో ఉంది. అలాగే నీ కూతురు ఫోటోలు కూడా నేను చూశాను. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నువ్వు ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిందే అని చెప్తాడు. దానితో ఉజ్మా తనకి తాహిర్కి ఎలా పెళ్లి జరిగిందో తన స్టోరీని చెప్తుంది. ఉజ్మా మలేసియాలో తన ఫ్రెండ్ తో ఉన్నప్పుడు తన బ్యాగ్ ని ఎక్కడో మర్చిపోయి ఉంటుంది. అప్పుడే తాహిర్ ఉజ్మా బ్యాగ్ ని తీసుకుని అక్కడికి వస్తాడు. ఆ బ్యాగులో ఉజ్మా మొబైల్, పాస్పోర్ట్ ఉంటాయి. తన బ్యాగ్ ని తెచ్చిచ్చినందుకు ఉజ్మా తాహిర్ తో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడుతుంది. మెల్లగా వాళ్ళ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారిపోతుంది. తర్వాత ఉజ్మాకి ఒక కూతురు కూడా ఉందని, తన భర్తతో విడాకులు తీసుకున్నాను అని తాహిర్ తో చెప్తుంది. అయినా కూడా తాహిర్ ఉజ్మాని ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. ఒకరోజు ఉజ్మా కూతురికి తలసేమియా వ్యాధి ఉన్నట్లు తెలుస్తుంది. అందుకని ఉజ్మా చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తాహిర్ అక్కడికి వస్తాడు. అప్పుడు ఉజ్మా తన కూతురికి తలసేమియా వ్యాధి ఉందని, ఈ వ్యాధికి ట్రీట్మెంట్ చేయించాలంటే చాలా ఖర్చవుతుందని తాహిర్ తో చెప్పి చాలా ఫీల్ అవుతుంది. దానితో తాహిర్ నాకు పాకిస్తాన్ లో బంధువులు ఉన్నారు, అక్కడ కేపీకేలో తలసేమియా వ్యాధిని న్యాచురోపతి ద్వారా తగ్గిస్తారని ఉజ్మాతో చెప్తాడు. అందుకని ఉజ్మా తాహిర్ మాటలు నమ్మి పాకిస్తాన్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే తాహిర్ గడ్డం పెంచుకుని విచిత్రంగా కనిపిస్తాడు. తర్వాత ఉజ్మాకి ఏదో టాబ్లెట్ ఇచ్చి తాను స్ప్రో కోల్పేలా చేసి పాకిస్తాన్ లోని బునేర్ గ్రామానికి తీసుకుని వెళ్లిపోతాడు. అది చాలా దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్లిన తర్వాత ఉజ్మాకి తాను ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా అర్థం కాదు. తర్వాత కొంతమంది ఆడవాళ్లు ఉజ్మాని బలవంతంగా ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లి బంధిస్తారు. కొద్దిసేపటి తర్వాత తాహిర్ అక్కడికి వస్తాడు. అయితే తాహిర్ కి పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నట్లు ఉజ్మాకి తెలిసిపోయి ఉంటుంది. అందుకని నువ్వు నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చావు? నేను ఇక్కడి నుండి వెళ్లిపోతాను అని చెప్తుంది. అప్పుడు తాహిర్ నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, చచ్చినట్టు ఇక్కడే పడి ఉండాలని చెప్తాడు. ఒకరోజు ఉజ్మాని కొనడానికి కొంతమంది వస్తారు. అయితే వాళ్ళు ఆమెకు వయసు ఎక్కువగా ఉందని అక్కడ నుండి వెళ్లిపోతారు. తర్వాత ఉజ్మా తన కూతుర్ని తలుచుకొని చాలా ఫీల్ అవుతుంది. ఒకరోజు ఉజ్మా అక్కడ నుండి తప్పించుకుని పారిపోవాలని చూస్తుంది. అప్పుడు ఒక అమ్మాయి అక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ నుండి తప్పించుకొని వెళ్ళలేవు, ఇక్కడి నుండి వెళ్ళాలి అంటే కారులోనే వెళ్ళాలి అని చెప్తుంది. అయితే ఆ అమ్మాయి దగ్గర ఒక మొబైల్ ఉంటుంది. అది చూసి ఉజ్మా నేను ఒక ఫోన్ చేసుకోవచ్చా అని ఆ అమ్మాయిని అడుగుతుంది. తర్వాత ఉజ్మా మలేసియాలో ఉన్న తన ఫ్రెండ్ షాహిన్ కి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఉజ్మా తాహిర్ నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకుని వచ్చాడని చెప్తుంది. దానితో షాహిన్ తన భర్త అమీర్ కి ఆ మొబైల్ నిస్తుంది. అప్పుడు ఉజ్మా అమీర్ తో తాహిర్ నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకుని వచ్చాడు, అతనికి ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారని చెప్తుంది. దానితో అమీర్ ఫోన్ లో ఉజ్మాకి ఏదో చెప్తాడు. అయితే అక్కడ చాలా మంది అమ్మాయిల్ని విదేశాల నుండి మోసం చేసి ఇక్కడ తీసుకుని వచ్చి ఉంటారు. తర్వాత తాహిర్ ఉజ్మాని వివాహం చేసుకుంటాడు. నెక్స్ట్ రోజు ఉజ్మా తాహిర్ తో ఇలా అంటుంది, ఇప్పుడు మనకి పెళ్లి జరిగింది కాబట్టి మా కుటుంబం ఆచారం ప్రకారం 10 లక్షల రూపాయలు మనకిస్తారు అని, భవిష్యత్తులో మన పిల్లల అవసరానికి వస్తుందని చెప్తుంది. అప్పుడు తాహిర్ అయితే మనం ఆ డబ్బుని ఎలా పొందాలని అడుగుతాడు. దానితో ఉజ్మా భారత రాయబార కార్యాలయంలో మా అత్త కొడుకు పనిచేస్తున్నాడు, అక్కడికి వెళ్లి మనకు పెళ్లైనట్లు చెప్తాము, తర్వాత మిగతావన్నీ అతనే చూసుకుంటాడు అని చెప్తుంది. ఆమీర్ ఈ విషయమే ఉజ్మాకి ఫోన్లో చెప్పి ఉంటాడు. నువ్వు ఎలాగైనా తాహిర్ ని తీసుకుని భారత రాయబార కార్యాలయానికి చేరుకోవాలి, అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్లే చూసుకుంటారని చెప్పి ఉంటాడు. ఈ విధంగా తాహిర్ డబ్బు కోసం ఆశపడి ఉజ్మాని భారత రాయబార కార్యాలయానికి తీసుకుని వస్తాడు. ఇదంతా మనం మూవీ స్టార్టింగ్ లో చూసాము. ఇలా జరిగిందంతా ఉజ్మా జేపీ సింగ్ కి చెప్తుంది. అయితే ఉజ్మా పాస్పోర్ట్ గడువు కేవలం 3 వారాలు మాత్రమే ఉంటుంది. అందుకని జేపీ సింగ్ నీ పాస్పోర్ట్ గడువు ముగిసిన తర్వాత నువ్వు 1 నిమిషం కూడా ఇక్కడ ఉండలేవు, అప్పుడు నువ్వు తాహిర్ తో వెళ్లవలసి ఉంటుందని చెప్తాడు. కాబట్టి నువ్వు ఎలాగైనా మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడాలి అంటాడు. దానితో ఉజ్మా మీడియా ముందు మాట్లాడడానికి ఒప్పుకుంటుంది. నెక్స్ట్ రోజు జేపీ సింగ్ తాహిర్ ని బషీర్ ని మాటల్లో పడేసి ఉజ్మాని పాకిస్తాన్ హైకోర్టుకు పంపిస్తాడు. అక్కడ ఉజ్మా మీడియా ముందు తాహిర్ నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అని, నేను తిరిగి ఇండియాకు రావాలని కోరుకుంటున్నాను అని చెప్తుంది. అయితే ఇక్కడ జేపీ సింగ్ తాహిర్ తో ఉజ్మా నీతో మాట్లాడడానికి భయపడుతుంది, కాబట్టి మీరు బుధవారం రోజు రండి అని చెప్తాడు. తర్వాత జేపీ సింగ్ ఉజ్మాతో ఇలా అంటాడు, ఇప్పటి వరకు మేము నీ కోసం పోరాడాము, ఇప్పుడు నువ్వు మా కోసం పోరాడాలని చెప్తాడు. అప్పుడు ఉజ్మా ఒకవేళ నేను యుద్ధంలో ఓడిపోతే నాకు ఒక విషం బాటిల్ ఇవ్వండి, నేను చావనైనా చస్తాను కానీ తాహిర్ దగ్గరకు మాత్రం వెళ్ళను అని చెప్తుంది. ఆ రోజు రాత్రి ఎవరో ఒక అమ్మాయి జేపీ సింగ్ కి ఫోన్ చేసి తాహిర్ రేపే కోర్టులో కేసు వేయబోతున్నాడు అని చెప్తుంది.
ఈ విషయం తెలుసుకున్న జేపీ సింగ్ వెంటనే సయ్యద్ సాహెబ్ అనే లాయర్ కి ఫోన్ చేసి మనం కూడా రేపే కోర్టులో పిటిషన్ వేయాలని చెప్తాడు. నెక్స్ట్ రోజు పాకిస్తాన్ హైకోర్టులో తాహిర్ తరపున వాదిస్తున్న లాయర్ ఉజ్మాని ఖచ్చితంగా కోర్టులో హాజరుపరచాలని చెప్తాడు. అందుకని ఆ కోర్టు న్యాయమూర్తి కూడా ఆ అమ్మాయిని ఖచ్చితంగా కోర్టులో హాజరుపరచాలని చెప్తాడు. అప్పుడు సయ్యద్ సాహెబ్ న్యాయమూర్తితో ఆ అమ్మాయికి తాహిర్ వలన ప్రాణహాని ఉందని చెప్తాడు. అందుకని ఆ కోర్టు న్యాయమూర్తి ఆ అమ్మాయిని ఫుల్ సెక్యూరిటీతో కోర్టులో హాజరుపరచాలని చెప్తాడు. ఆ రోజు రాత్రి జేపీ సింగ్ కి మళ్ళీ ఆ కల వస్తుంది. 9 సంవత్సరాల క్రితం జేపీ సింగ్ ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లోని భారత రాయబార కార్యాలయానికి వస్తాడు. అక్కడ ఒక చిన్న పాప బొమ్మతో ఆడుకుంటూ దాన్ని కింద పడేసుకుంటుంది. అప్పుడు జేపీ సింగ్ ఆ బొమ్మను తీసుకుని ఆ పాపకిస్తాడు. తర్వాత జేపీ సింగ్ ఆఫీస్ లోపలికి వెళ్ళగానే బయట ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. చాలా మంది ప్రజలు చనిపోతారు. ఆ పాప కూడా చాలా దారుణంగా చనిపోయి ఉంటుంది. ఈ సంఘటన జేపీ సింగ్ జీవితంలో ఒక కలగా మిగిలిపోయింది. అందుకని రేపు కోర్టులో నిన్ను హాజరుపరిచేటప్పుడు ఇలా కూడా జరుగుతుంది అని ఉజ్మాతో చెప్తాడు. రేపు కోర్టుకు వెళ్తే తిరిగి వస్తావో రావో కూడా తెలియదని చెప్తాడు. నెక్స్ట్ రోజు జేపీ సింగ్ ఉజ్మాతో పాటు మరో 2 అమ్మాయిలకు బుర్కా వేయించి వేరు కార్లలో రహస్యంగా తీసుకుని పోవాలని ప్లాన్ చేస్తాడు. అయితే అందరూ ఉజ్మా జేపీ సింగ్ కారులో ఉంటుందని అనుకుంటారు. కాబట్టి మరొక అమ్మాయిని తన కారులో ఎక్కించుకొని ఉజ్మాని వేరే కారులో తీసుకుని రమ్మని చెప్తాడు. తర్వాత అందరూ కోర్టుకు వెళ్తూ ఉండగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగవలసి వస్తుంది. అప్పుడే పాకిస్తాన్ డిప్యూటీ కమిషనర్ మాలిక్ అక్కడికి వస్తాడు. దానితో జేపీ సింగ్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఫరాజ్ సాహెబ్ కి ఫోన్ చేస్తాడు. ఆ అమ్మాయికి ఏదైనా జరిగిందంటే ఈ నేల మీద పాకిస్తాన్ ఉండదని గుర్తుంచుకోండి, మర్యాదగా వారిని ఇక్కడ నుండి వెళ్లిపోమని చెప్పండి అని అంటాడు. అప్పుడే తాహిర్ తన మనసులతో అక్కడికి వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి వాళ్ళని వదిలిపెట్టండి అని పాకిస్తాన్ కమిషనర్ కి ఫోన్ చేసి చెప్తాడు. అందుకని మాలిక్ వాళ్ళని వదిలిపెట్టండి అని బషీర్ కి చెప్తాడు. తర్వాత జేపీ సింగ్ తన ప్లాన్ ప్రకారమే ఉజ్మాని పాకిస్తాన్ హైకోర్టుకు తీసుకుని వెళ్తాడు. అప్పుడు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ జేపీ సింగ్ కి ఫోన్ చేస్తుంది. తాహిర్ ని ఎదుర్కోవడం ఉజ్మా వల్ల కాదు, కాబట్టి ఫోన్ ఆమెకి ఇవ్వండి అని అంటుంది. అప్పుడు సుష్మా స్వరాజ్ ఉజ్మాతో, హలో బిడ్డ, భారతదేశం మొత్తం నీకు అండగా ఉంటుంది. నువ్వు మా భారత మాత బిడ్డవి. నువ్వు అక్కడ ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు అని ఉజ్మాకి చెప్తుంది. తర్వాత ఉజ్మాని కోర్టులో హాజరుపరుస్తారు. అప్పుడు ఆ కోర్టు న్యాయమూర్తి, నువ్వు తాహిర్తో ఒంటరిగా మాట్లాడాలని అనుకుంటున్నావని అడుగుతాడు. దానితో ఉజ్మా లేదని చెప్పడానికి చాలా భయపడిపోయి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు తాహిర్ ఆమె కావాలని నాటకం ఆడుతుందని అంటాడు. తర్వాత ఉజ్మా కళ్ళు తెరచి, ధైర్యంగా నాకు తాహిర్ అంటే ఇష్టం లేదు. అతను నన్ను బలవంతంగా పాకిస్తాన్ లోని బునేర్ గ్రామానికి తీసుకుని వెళ్లి చాలా ఇబ్బందులు పెట్టాడు. కాబట్టి నాకు అతని వెంట వెళ్లడం ఇష్టం లేదు. నేను మా దేశానికి తిరిగి వెళ్లిపోతాను అని చెప్తుంది. దానితో ఆ కోర్టు న్యాయమూర్తి ఉజ్మా తన ఇష్ట ప్రకారమే ఇండియాకు తిరిగి వెళ్లిపోవచ్చని తీర్పిస్తాడు. అయితే ఆ అమ్మాయి బోర్డర్ వరకు వెళ్లడానికి ఫుల్ సెక్యూరిటీ ఇవ్వమని సయ్యద్ సాహిబ్ ఆ న్యాయమూర్తిని అడుగుతాడు. అప్పుడు ఆ న్యాయమూర్తి ఆ అమ్మాయికి ఫుల్ సెక్యూరిటీ ఇవ్వండి అని పోలీసులకు ఆదేశం ఇస్తాడు. దానితో తాహిర్, ఇది మన పాకిస్తాన్ గౌరవానికి సంబంధించింది, నువ్వు వాళ్ళ వైపు ఎందుకు తీర్పిచ్చావని ఆ న్యాయమూర్తిని ప్రశ్నిస్తాడు. దానితో ఆ న్యాయమూర్తి, ఇది ఇండియా పాకిస్తాన్ గౌరవానికి సంబంధించినది కాదు, ఇది స్త్రీ హక్కులకు సంబంధించినదని చెప్తాడు. తర్వాత జేపీ సింగ్ ఉజ్మాని అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతాడు. అయితే కోర్టులో ఈ కేసు గెలిచినంత మాత్రాన్ని సమస్య తీరలేదు. ఎందుకంటే ఉజ్మా ఇంకా పాకిస్తాన్ లోనే ఉంది. ఆమెను బోర్డర్ వరకు చేర్చాలంటే జేపీ సింగ్ కి ఒక సవాలుగా మారుతుంది. ఇక్కడేమో తాహిర్ తన మనసులను వేసుకుని వాళ్ళ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. తర్వాత పాకిస్తాన్ పోలీస్ అధికారులు ఉజ్మాని తీసుకుని వెళ్తూ ఉంటారు. అయితే తాహిర్ వాళ్ళ మీద దాడి చేయడానికి వస్తున్నట్లు జేపీ సింగ్ కి తెలుస్తుంది. అందుకని జేపీ సింగ్ పాకిస్తాన్ మంత్రికి ఫోన్ చేస్తాడు. అప్పుడు పాకిస్తాన్ డిప్యూటీ కమిషనర్ కి ఒక ఫోన్ వస్తుంది. అప్పుడు మాలిక్ వెంటనే తాహిర్ కి ఫోన్ చేసి వెనక్కి రమ్మని చెప్తాడు. అయినా తాహిర్ వినకుండా ఉజ్మాని చంపడానికి వెళ్తూ ఉంటాడు. అయితే ఉజ్మా కోసం కల్పించిన సెక్యూరిటీ వాళ్ళని మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లిపోతుంది. అప్పుడు జేపీ సింగ్ వెంటనే నేను డ్రైవింగ్ చేస్తాను అని కారులోకి ఎక్కుతాడు. అప్పుడే తాహిర్ తన మనసులతో అక్కడికి వస్తాడు. తర్వాత మరొక సిబ్బంది ఉజ్మాకి రక్షణ ఇవ్వడానికి అక్కడికి వస్తుంది. అయినా కూడా తాహిర్ పాకిస్తాన్ పోలీసులపై దాడి చేస్తూ ఉంటాడు. అప్పుడు జేపీ సింగ్ వెంటనే మరొక దారిలో ఉజ్మాని తీసుకుని వెళ్తాడు. అయితే తాహిర్ ఉజ్మాని చంపాలని ఆ కార్ని షూట్ చేస్తూ ఉంటాడు. కానీ అది బుల్లెట్ ప్రూఫ్ కార్ కావడంతో తాహిర్ ఎంత షూట్ చేసినా ఒక బుల్లెట్ కూడా వాళ్ళకి తగలదు. తర్వాత జేపీ సింగ్ తాహిర్ కార్ని ఒక చోట బోల్టా పడేలా చేస్తాడు. అయితే తాహిర్ బషీర్ ఇద్దరు ప్రాణాలతో బయటపడతారు. తర్వాత జేపీ సింగ్ ఉజ్మాని అక్కడి నుండి తప్పించి పాకిస్తాన్ ఇమిగ్రేషన్ ఆఫీస్ కి తీసుకుని వెళ్తాడు. అక్కడ డిప్యూటీ కమిషనర్ మాలిక్ ఉజ్మాని కొన్ని ప్రశ్నలు అడిగి విసిగిస్తాడు. అయితే అప్పుడు ఎవరో అతనికి ఫోన్ చేసి మర్యాదగా ఉజ్మాని అక్కడి నుండి వెళ్ళనివ్వండి అని చెప్తాడు. దానితో మాలిక్ నోరు మూసుకొని ఉజ్మాకి పాస్పోర్ట్ ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు మాలిక్ జేపీ సింగ్ తో ఇలా అంటాడు,
నువ్వు ఏదో ఒక రోజు భారీ మూల్యం చెల్లిస్తావని అంటాడు. దానితో జేపీ సింగ్ మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసని అక్కడి నుండి వెళ్లిపోతాడు. తర్వాత ఉజ్మా పాకిస్తాన్ గేటు దాటి ఇండియా గేట్లోకి అడుగు పెడుతుంది. అప్పుడు ఉజ్మా భారత నేలను తాకి తన హృదయానికి హత్తుకుంటుంది. అప్పుడే భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అక్కడికి వచ్చి ఉజ్మాని ఇండియాకి తీసుకుని వెళ్లిపోతుంది. ఉజ్మా అహ్మద్ ఇస్లామాబాద్ లోని హై కమిషన్ లోపల 20 రోజుల పాటు పాకిస్తాన్ లోనే ఉండి మే 24, 2017న భారతదేశంలోకి అడుగుపెట్టింది. అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, అప్పటి డిప్యూటీ హై కమిషనర్ జేపీ సింగ్ ఉజ్మాని ఎలా బయటకు తీసుకొచ్చారో వివరిస్తారు. ఆమె ఇప్పుడు తన కుమార్తెతో ఢిల్లీలో నివసిస్తుంది. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ సినిమాని రియల్ స్టోరీ ఆధారంగా తీశారు కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.